నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి. అది మనందరికీ కూడా తెలుసు. అయితే దాదాపుగా కూడా జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది నిన్నటితో. ఇక ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి వేడుకల్లో కూడా జనసేన అధినేత అయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా కొన్ని ఆసక్తికర వాక్యాలు అయితే చేశారు ఆయన. మరి అవేంటో కూడా మనం ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన జన్మస్థలం తెలంగాణే, గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్కు నా నివాళులు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటని ఎంచుకున్నానని వెల్లడించారు. ఇక జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణేనని వెల్లడించారు. కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోశాడని తెలిపారు. ఖుషీ సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేసిన ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. దశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యానని వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన జయ కేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు. ఇక దశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా. రుద్రవీణ వాయిస్తా, అగ్నిదారలు కురిపిస్తాం అనే మాటలు నిజం చేశాం. మా జనసేన వీర మహిళలు రాణి రుద్రమలు గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్ అన్నకు నివాళులర్పిస్తున్నాను. ఖుషీ సినిమా చూసి గద్దర్ నన్ను ప్రోత్సహించారు. దశరథి సాహిత్యం చదివి ప్రభావితమయ్యాను. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు అని పేర్కొన్నారు. ఇక నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు జరిగాయన్నారు ఆయన. ఇక మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయమని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణిచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని ఛాలెంజ్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100% స్ట్రైక్ రేట్ సాధించాం అని పవన్ వివరించారు. ఇక రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటని ఎంచుకున్నానని తెలిపారు. అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లు పార్టీని నడిపా. మన పార్టీకి 11వ సంవత్సరం. వాళ్లను 11 సీట్లకే పరిమితం చేశాం. ఇక నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే అని పవన్ పేర్కొన్నారు. ఇంకా చూశారు కదా, నిన్న ఏదైతే 12 సంవత్సరాలు అయింది పార్టీని వాళ్ళు కష్టపడి నిలబెట్టుకొని ఇంతవరకు కూడా తీసుకురాగలిగారు అంటూ కూడా ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో భావోద్వేగానికి కూడా గురైనట్టుగా అయితే తెలుస్తోంది. ఇక అదేవిధంగా నిన్న చూస్తే కూడా ఎంతో మంది సైన్యంలో కూడా అక్కడికి ఆ సభకి కూడా రావడం అయితే జరిగింది. అక్కడ చాలా ఘనంగా కూడా సభని అయితే చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. ఇక అదేవిధంగా ఎంతోమంది వచ్చి దాన్ని కూడా నిలబెట్టినట్టుగా కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇక అదే సభలో జనసేన నాయకుడు అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా ఇక మనం ఇప్పుడు చూసుకున్నటువంటి ఏవైతే ఇవన్నీ మాట్లాడుకున్నారో ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి కూడా లోనైనట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది. ఇక తనని ఎంత పట్టుబట్టి ఓడించారు, ఆయన మీద ఎన్ని కుట్రలు చేశారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఎంతో అంటే పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నారు, అలాంటి ఆయన్ని కూడా జైలుకి పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన మీద కక్ష గట్టి మరి ఎన్నోసార్లు కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే పెట్టారంటూ కూడా ఇక ఆయన మాట్లాడడం జరిగింది. కానీ మేము ఏనాడు కూడా తల వంచకుండా, ఏనాడు వెనకడుగు వేయకుండా ఇదే విధంగా ఇదే సైన్యంతో జనసేనని ముందుకు తీసుకెళ్ళాం, పార్టీని నిలబెట్టుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మనం పార్టీకి 11వ సంవత్సరం, అదేవిధంగా వాళ్ళను కూడా 11 సీట్లకే పరిమితం చేశామంటూ కూడా ఆయన ఎంతో గర్జించి కూడా ఈ మాటనైతే చెప్పినటువంటి సందర్భం. మరి ఇప్పుడు ప్రస్తుతమైన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కూడా ఎంతో గౌరవంగా
జనాల అభిమానాన్ని చాటుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదే విధంగా కూడా వాళ్ళు ఇంకా మరింత చురుగ్గా వేగంగా కూడా పని చేసుకుంటూ ప్రజల కోసం ప్రజల బాటలో నడుస్తూ ముందుకు వెళ్ళాలని కూడా ఆయన ఎంతగా పోరాడుతున్నారనేది మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇదే విధంగా జనసేన పార్టీ మరింత ముందుకు కూడా వెళ్తోంది అనడానికి ఏమాత్రం సందేహం లేదనే చెప్పొచ్చు. ఏదంటే నిన్న మనం చూసాం 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కూడా ఎంత ఘనంగా జరుపుకున్నారు. ఆయన చెప్పినట్టుగానే గతంలో ఏదైతే చెప్పారో నేను గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో వేడుకలు జరుపుకుంటానని ఏ విధంగా అయితే చెప్పారో అదే మాట ప్రకారం ఆయన నిన్న నిలబెట్టుకున్నారు ఆ మాట అని చెప్పొచ్చు. మరి ఇదే విధంగా ఆయన ఏదైతే గెలిచేటప్పుడు కూడా గెలిచే ముందు కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటూ ఇదే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారన్న దానికి ఏమాత్రం సందేహం లేదని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఆయన మరొక మాట కూడా చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఖుషి సినిమా మనందరికీ తెలుసు. ఖుషి సినిమా అంటే ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి అంటే చాలా ఎంతో మధురమైనటువంటి సినిమా, ఎవ్వరు కూడా మర్చిపోయినటువంటి సినిమా ఖుషి అని. ఇంకా ఇన్నేళ్ళైంది ఖుషి సినిమా వచ్చి. ఇది ఇప్పటికే కాదు, మరో ఇంకా ఒక 15 సంవత్సరాలు కావచ్చు, ఇంకో 25 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా అనేది ఎవరు కూడా మరువనటువంటి పరిస్థితి. అలాంటి సినిమా ఖుషి. అయితే ఖుషిలో మనం ఒక సాంగ్ వింటూ ఉంటాం, ఏ మేరా జహా అని ఒక సాంగ్ అయితే వస్తుంటుంది. అది ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ముఖ్యంగా యూత్కి. సో ఆ పాట విన్నటువంటి గద్దర్ గారు తన దగ్గరకు వచ్చి ఎంతో ప్రోత్సహించారు. మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్నారు, అదేవిధంగా రాజకీయాల్లో మీరు కొనసాగేటువంటి మనిషిలా కనిపిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అని కూడా ఇక పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు గుర్తు చేసుకుంటూ నిన్న గద్దర్ గారికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఆ మధురమైనటువంటి మాటలు నెవర వేసుకున్నారని చెప్పొచ్చు. ఇక ఆయన మాటలే నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, ఎంతో ఇన్స్పైర్ అయ్యాను, అదే నన్ను ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చిందంటూ కూడా మరోసారి ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సీఎం టుడే.